పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సో పెదవులతో కాదు కానీ దేవుని ఆరాధించడం, హృదయంతో మనం దేవుని ఆరాధించినప్పుడు మన జీవితంలో దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టం కానిటువంటి క్రియలు మన యొక్క జీవితంలో అవి నశించిపోతాయి. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది, ఆరాధనలో గొప్ప ప్రభావం ఉంది. కాబట్టి ఆరాధన ఏనాడు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి కేవలం వాక్యం కొరకు మాత్రమే కాదు, మీరు ఆరాధన కొరకు కూడా రావాలి. వాక్యాన్ని వినాలనే ఆశ కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ఆరాధనలో మీరు సమయాన్ని గడిపి మీ హృదయాలన్నీ కూడా ఏం చేసుకోవాలి? దున్ని సారవంతం చేయాలి. మీ హృదయ క్షేత్రాలని దున్ని సారవంతం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము మీ హృదయ క్షేత్రాలు ఏమవుతుంది? నాటబడి ఫలిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని సేవకు నేను ఇక్కడ నిలబడినా సరే నా ద్వారా మీతో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. మీ స్థితిగతులను ఎరిగినటువంటి వాడు, మీ వేదనను ఎరిగినటువంటి వాడు. మీ కష్టము ప్రభువుకు తెలుసు, యెహోవాకు అన్నీ తెలుసును. మనం కూర్చుండుట, లేచుట, మనం పండుకొనుట సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీ సమస్యలను అర్థం చేసుకొని మిమ్మల్ని మీ ఆత్మలను ఆయన స్టిరప్ చేసి ఉజ్జీవపరిచి రివైవ్ చేయడానికి ఆయన సమర్థుడు. ఈరోజు వాక్యాన్ని విందాం క్లుప్తంగా. యెషయా గ్రంథం 40:31 ఈరోజు వాక్యాంశంగా చదువుకుందా. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు, ప్రార్థనలు ఎదురు చూచేటువంటి వారు, ఆత్మీయంగా స్థిరత్వం కలిగినటువంటి వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుతారట. నిజమే. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎస్తేరు వాస్తవానికి ఒక అనాథ బాలికే, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ బాలిక. కానీ ప్రభువులో కనిపెట్టింది, ఎదురు చూసింది. నేను దేవుని కోసం జీవిస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. దేవుడు ఏనాటికైనా నన్ను హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద దేని మనస్కురాలుగా నేను ఉండాలి అనే భావన, అనే డిటర్మినేషన్ ఆమె కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు ఊహించినటువంటి రీతిలో ఎస్తేర్ని దేవుడు దీవించాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎస్తేర్ని దీవించి నిన్ను దీవించకుండా ఆయన ఉండేటువంటి వాడు కాదు. ఎస్తేర్ని దీవించి వాడుకున్నటువంటి దేవుడు. నీవు కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తే, దేవునికి మహిమార్థకరంగా నువ్వు కూడా జీవిస్తే నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఒక యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. హీ వాజ్ హేట్రేడ్. ఈ మాట చెప్పాలంటే ఆయన తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత వెలివేయటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నప్పటికీ కూడా తను దేవుని కొరకు ఎదురు చూశాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుతారు? నూతన బలం పొందుతారు. నిజంగా యోసేపు జీవితాన్ని ఈ యొక్క వచనానికి మనం అప్లై చేస్తే, యోసేపు పైకి ఎగిరినటువంటి వాడు. సొమ్మసిల్లక అలయక ప్రభువు కోసం జీవించాడు. రెక్కలు చాపి పైకి ఎగిరాడు, అలయక పరిగెత్తాడు దేవుని కొరకు. సొమ్మసిల్లక నడిచిపోదురు. అదే రీతిగా మనం చూస్తే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కావచ్చు, ఒక హిజ్కియా కావచ్చు, ఒక నెహెమ్యా కావచ్చు, ఇంకా భక్తుల జీవితాలు యెషయా, ఇర్మియా, జకరియా, మీకా, ఇలాంటి మలాకి, నహూము, హబక్కూకు, వీరందరూ కూడా దేవుని కార్యాలు వారు చూడగలిగారంటే దేవుని కోసం ఎదురు చూశారు. వాళ్ళు దేవుని కార్యాల కోసం ఎదురు చూశారు. కనిపెట్టేటువంటి అనుభవం ఉంది. నా ప్రతి నాగమా, సో దేవుని కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మొదట యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మొదట విశ్వసిస్తాం. ఆయన కూడా ఒక గొప్ప దేవుడే, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడని మొదట మనం బిలీవర్స్గా ఉంటాం. ఎలా ఉంటాం మనం? బిలీవర్స్ అంటే విశ్వాసులుగా ఉంటాం. ఆ బిలీవర్స్గానే నీ స్టేజు, నీ యొక్క ఫ్రేజ్ ఆగిపోవడానికి వీల్లేదు. ఆ బిలీవర్స్ నుంచి నువ్వు ఫాలోవర్గా మారాలి. చెప్పండి. మొదట కేవలం విశ్వసించావు, యేసుప్రభువులో దైవత్వం ఉంది, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి దేవుడిని, యేసయ్యని విశ్వసించావు, మంచిది. ఆ బిలీవర్గానే ఉండిపోవడానికి వీల్లేదు. నువ్వు ఎలా మారాలి? ఫాలోవర్గా మారాలి. అంటే అనుచరుడిగా నువ్వు మారాలి. యేసయ్యని ఏం చేయాలి? అనుసరించాలి. యేసయ్యను ఫాలో అవ్వాలి. అలా ఫాలోవర్గానే ఉండటం దేవునికి ఇష్టం కాదు. కానీ నువ్వు ఎలా మాట్లాడాలంటే శిష్యుడిగా మారాలి. ఏంటి? డిసైపుల్గా మారాలి. నువ్వు దేవుని డిసైపుల్గా మారాలి అంటే
నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి, త్యజించాలి అంటాడు. మరి ఫాలోవర్స్గా ఉన్నట్టు నీవు డిసైపుల్గా మారిన తర్వాత ఇప్పుడు డిసైపుల్ కంటే నెక్స్ట్ ఏంటంటే స్టెవర్డ్షిప్. ఏంటది? స్టెవర్డ్షిప్ అంటే ఈ యొక్క డిసైపుల్లో నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే స్టెవర్డ్స్గా చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరైతే దేవుని వెంబడించేటువంటి వారిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు గృహ నిర్వాహక అధికారిగా నియమిస్తాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా మీకు? కాబట్టి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? బిలీవర్గానే ఉండిపోయావా? నువ్వు ఫాలోవర్గా మారాలి. ఫాలోవర్గా ఉండిపోయావా? డిసైపుల్గా మారాలి. డిసైపుల్గా ఉంటూ దేవుని శిష్యుడిగా ఉంటూ నువ్వు నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే దేవుడు మరిన్ని బాధ్యతలు, ఉన్నతమైన బాధ్యతలు ప్రభువు నీకు అప్పగిస్తారు. మీకు అర్థమైందా? ఇది ఎగరటం అంటే పైకి ఎగిరేటువంటి అనుభవాలు. ఈరోజు మనం ఎప్పుడు కూడా కింద ఎగురుతుంటాం, కానీ దేవుడు కోరుతున్నాడు నీవు పైన ఎగరాలి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎగరాలి. నేను పక్షిరాజు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పక్షిరాజు అంటే ఏంటో కాదండి, ఈగల్. పక్షిరాజు అంటే ఏంటి? ఈగల్. సో పక్షులన్నింటిలో కూడా శ్రేష్టమైన పక్షి ఏంటి, శక్తివంతమైనది ఏంటి, మంచి అనుభవాలు, దాని లక్షణాలు చాలా గొప్పవండి. ఆ పక్షి నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అందును బట్టి పరిశుద్ధ లేఖనాల్లో పక్షిరాజు గురించి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించుతూ వచ్చాడు. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతున్న యెషయా మాట్లాడుతున్నాడు. 103వ కీర్తన 3వ చరణంలో 5వ చరణం, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొరకొచ్చున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచున్నాడు. ఇలాంటి విషయాలు చాలా రాసుకుంటూ వచ్చాడు. ఈ పక్షిరాజుకి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు కూడా చీప్గా బిహేవ్ చేయదు. చీప్ మెంటాలిటీ అది కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా హయ్యర్ అంబిషన్స్ ఉంటుంది, దానికి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు నేను పైన ఎగరాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఎత్తులో ఎగరాలి. నేను భూ సంబంధమైనటువంటి వాటిని నేను పట్టించుకోకూడదు. నేను పై సంబంధమైనటువంటి విషయాలపై నేను మనసు ఉంచాలి. ఆత్మ సంబంధులు పైన ఉన్న విషయాలపై మనసు ఉంచుతారట, కానీ శరీరానుసారులు భూ సంబంధమైన విషయాల్ని ఏం చేస్తారట? మనసు ఉంచుతారట. నువ్వు ఆత్మీయులు ఎదుగుతున్నప్పుడు భూ సంబంధమైన పాపాన్ని, శరీరాశల్ని, లోకాశల్ని, జీవడంబాన్ని ఎక్కువగా పట్టించుకో. నీ ఆలోచన విధానం అంతా కూడా పైన ఎగరాలనే, పైన ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ సో ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్ని ఎక్కువగా నువ్వు పట్టించుకోవు, వాటికి ప్రభావితుడు అవ్వలేవు. ఆత్మీయతలో ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్తున్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఎప్పుడు కూడా ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా అనేటువంటి ఆ చింతలో నువ్వు ఉండవు. వీటన్నిటిని విడిచిపెడతావు, ఒక రేల్మ్లోకి నువ్వు వెళ్తావు. ఆత్మీయంగా ఏం చేస్తూ ఉంటావు? నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో పరవశిస్తుంటావు. పరిశుద్ధాత్మనందలి ఆనందము, నిజంగా పరిశుద్ధాత్మనందలి ఆ యొక్క కృపావరాలు పొందుకుంటూ ఆత్మఫలం ఫలిస్తూ దేవుని కోసం ఇంకా రగలాలి, దేవుని కోసం ఇంకా మండాలి అనేటువంటి ఆలోచన. నీ ప్రార్థన వేరుగా ఉంటుంది, నీ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, దేవునితో నడిచే విధానం వేరుగా ఉంటుంది, నువ్వు దేవునితో సహవాసం చేసేటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఎవరు నిన్నేమన్నా అన్నారన్నా సరే, నువ్వు భూ సంబంధమైన వ్యక్తి అయితే దాని గురించి మదన పడిపోయి నెలలు బాధపడతావు. కానీ ఆత్మ సంబంధ వాటిని ఏం చేయడు? పట్టించుకోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పై సంబంధిగా ఉన్నావా, లేకపోతే క్రింద సంబంధిగా ఉన్నావా? పైనున్న వాటిని మనం వెతకమన్నాడు. నువ్వు ఆత్మ సంబంధులు అయితే, నువ్వు ఆత్మ సంబంధిగా జీవించే వ్యక్తి అయితే పైన వాటిని ఏం చేస్తావు? వెతుకుతావు. పైన వాటిని వెతుకుతావు. ఈ యొక్క ఈగల్కి లేకపోతే పక్షిరాజుకి హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇంకోటి నేను గమనించాను, పక్షిరాజు గురించి మనం స్టడీ చేస్తే పక్షిరాజు యొక్క విజన్ అండ్ క్లారిటీ చాలా బాగుంటుందండి. దానికి ఎంత మంచి విజనరీ ఉంటుందంటే, ఎంత విజన్ ఉంటుందంటే 6000 feet నుంచి దాని ప్రే అంటే ఎర దాన్ని చూడగలుగుతుందట. ఆ నదిలో వెళ్ళిపోతున్న చేపను కూడా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? 6000 అడుగుల ఎత్తు నుంచి కూడా ఆ నీటిలో ఉన్నటువంటి తన ఎర్రను ఏం చేయగలుగుతుంది? అంత మంచి దృష్టి ఉంటుంది దానికి. ఈ ప్రపంచంలో సూర్యుని చూడగలిగేటువంటి ఏకైక జీవి ఈగలే. మనం చూడగలమా సూర్యుడిని? మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని మనం చూడగలమా? చూడలేం. కానీ ఈగలు చూడగలుగుతుందట. అంటే దాని విజన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, దాని క్లారిటీ. ఈరోజు మనం కూడా విశ్వాసులుగా మన విజన్ ఎలా ఉండాలా? ఏమంటే ప్రభువును చూసేటువంటి నేత్రాలు మనకు కావాలి. ప్రభు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను ఎరుగు నిమిత్తము నా కనులు తెరవయ్యా. నీ వాక్యంలోని సత్యాలు, నీ వాక్యంలోని మర్మాలు నేను తెలుసుకోవాలంటే నా కనులు తెరవబడాలి. నా మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. మనకి శారీరక నేత్రాలు ఉన్నాయి, లోపల ఇంకో మనోనేత్రం ఉంది.
ఆ మనోనేత్రము వెలిగించబడాలి. చాలామంది ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్నారు ఈ లోకంలో. అంటే ఆధ్యాత్మిక గుడ్డితనం అంటే వారు నేత్రాలతో చూస్తున్నారు, కానీ వారి యొక్క మనోనేత్రం ఏం చేయబడింది? మూయబడి ఉంది. అందును బట్టి వారికి సత్యం తెలియదు, అందును బట్టి వారికి వాక్యం యొక్క ఆవశ్యకత తెలియదు, ఎవరు దేవుడో ఎవరు దైవమో వారికి అర్థం కాదు. ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడకపోతే, మనోనేత్రాలు తెరవబడపోతే నీకు సత్యం అనేది బోధపడదు. అయోమయంలో జీవిస్తావు. అందును బట్టి అసతోమ సద్గమయ అంటావు. అసత్యంలో నాకు సత్యము కావాలని అంటావు. కాబట్టి ఈగల నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు ఈరోజు చెప్తాను. తద్వారా మనందరం కూడా పక్షిరాజుల వలె మారి రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలేక సొమ్మసి లెక్క దేవుని కృపలో మనం ఏం చేయాలి? నడవాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను పక్షిరాజు గురించి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలను మీకు బోధించాను. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో పక్షిరాజు గురించి నేను ఒక 3-4 విషయాలు మీతో మాట్లాడతాను. పక్షిరాజులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనం కూడా పుణికిపుచ్చుకోవాలి. ఎందుకు దేవుడు పక్షిరాజు మనం ముందుంచుతున్నాడనంటే ఆ పక్షిరాజు నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని. ఇఫ్ యూ కెన్ స్టడీ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ us some lessons. కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని దాని ప్రకారం దాన్ని అప్లై చేసినప్పుడు మన జీవితంలో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజుకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పక్షిరాజులో తన యొక్క యవ్వనాన్ని రెన్యూల్ చేస్తుంది. ఏం చేస్తుంది? దాని యొక్క యవ్వనాన్ని ఏం చేసుకుంటుంది? మనకు కూడా అవకాశం ఉంటే ఎంత బాగున్నాం. వృద్ధాప్యంలోకి వేస్తున్నాడు, మరలా యవ్వనకాలం వచ్చేస్తే ఎంత బాగుంది. మనకి ఏమండి తల మీద తెల్ల వెంట్రుకలు వస్తాయంటే చాలా వర్రీ అయిపోతూ ఉంటాం. ఏమండి వృద్ధాప్యం వస్తుంది అనేటప్పటికీ మనం చాలా చింతిస్తాం. మన ఫిట్నెస్ని బట్టి చాలా చింతిస్తుంటాం. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫిట్నెస్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యూచర్. మీ ముగ్గురు, సో ఈ 3 కూడా మన జీవితంలో ఖచ్చితంగా వరీని తీసుకొస్తాయి. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఫిట్నెస్, నా హెల్త్ ఏమవుతుంది? పాడవుతుంది. ఇదివరకు చక్కగా నడిచేదాన్ని, ఇదివరకు చక్కగా నిలబడేదాన్ని, ఇప్పుడు ఏమవుతున్నాను? ఆరాధనలో ఒక పావు గంట నిలబడలేకపోతున్నాను. ఫిట్నెస్, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. దాని గురించి వర్రీ అవుతూ ఉంటాం. మన శరీరంలో ఎటువంటి రోగాలు వచ్చేస్తాయో, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి వచ్చేస్తాయేమో అని ఫిట్నెస్ గురించి మనం ఏమవుతుంటాం? వర్రీ అవుతుంటాం. చక్కగా మంచిగా ఇదివరకు మంచి రూపం కలిగి ఉండేటువంటి వాడిని, మంచి దేహదారుడి ఉండేది. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది? దేహం కృషించిపోతూ ఉంది, మజిల్ లాస్ అయిపోతున్నాం అని వర్రీ ఎక్కువగా ప్రజలకు ఎక్కువ అవుతూ ఉంది. ఆ తర్వాత ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్. రోజున చూడండి, ఏం ధరించుకోవాలి, ఏం ధరించుకోవాలి. వివాహం వచ్చిందంటే ఎంత వరియో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఏం ధరించుకోవాలి, ఏ సూట్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి. ఆ తర్వాత మనందరికి ఇదే వరీ. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో నేను ఏమవ్వాలి? ద ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ద ఫియర్ దాన్ని ఏమంటారంటే ఆ భయం, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో. ద ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, నా బంధువులు నన్ను యాక్సెప్ట్ చేయలేరేమో, నేను చక్కగా ఉండకపోతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని భయం చాలామందిలో ఉంటుంది. ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్స్ కూడా, నాకు స్నేహితులకు ఎవరు ఉండరేమో, లేకపోతే నా భర్త నన్ను ప్రేమించడేమో, నా భార్యను ప్రేమించదేమో. ఆ రిలేషన్షిప్ గురించిన భయం. నేను 31st నైట్కి చెప్పాను మీకు భయం గురించి చెప్పాను కదా మీతో. ఫియర్ అనేటువంటి స్పెల్లింగ్ గురించి మీ ముందు మాట్లాడుతూ, ఫియర్ స్పెల్లింగ్ చెప్పండి. FEAR. ఆ ఫియర్ గురించి మాట్లాడుతూ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అని, ఓకే, ఫియర్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అని. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయనేటువంటి భయం. ఆ తర్వాత ఏ స్టాండ్స్ ఫర్ ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఈ 4 అంశాలు మీతో మాట్లాడటం జరిగింది. ఏదైనప్పటికీ మన జీవితంలో మరలా మన యొక్క ఏజ్ ఏమంటే రెన్యూ అయితే ఎంత బాగుంటుంది, మరలా యవ్వన బలం మనలోకి వస్తే ఎంత బాగుంటుంది. నా గురించి చెప్పాలంటే ఇదివరకు ఆ క్రికెట్ మ్యాచ్ 50 ఓవర్స్ మ్యాచ్ ఈజీగా ఆడేవాళ్ళం. ఇప్పుడు 10 ఓవర్స్ మ్యాచ్ కూడా ఆడలేకపోతున్నాం. ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది, ఫిట్నెస్ లేదు, గ్రౌండ్లోకి వెళ్ళి ఆడేటువంటి పరిస్థితి లేదు. ఇదివరకు అయితే ఎంత దూరమైనా నడిచేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు మనకేం కావాలి? ర్యాపిడో బుక్ చేసేయండి. ఏంటి, ఇదివరకు చాలా చక్కగా నడుచుకుంటా వచ్చేవాళ్ళం దేవుని మందిరానికి. ఇప్పుడు ప్రక్కదానికి కూడా ఏంటి? ర్యాపిడో. స్త్రీలకు కూడా చక్కగా ఇదివరకు అయితే వంటలు వండేవారు, ఇప్పుడు ఏంటి? మొబైల్ యాప్, జొమాటో, స్విగ్గీ. ఇంకా ఈరోజు ఏదో వచ్చింది కదండి, సరుకులు కూడా అదే తీసుకొచ్చేస్తుంది. అమ్మా
నాకంటే మీకే బాగా తెలుసు. ఇవన్నీ కూడా అంటే ప్రజలకు ఏమవుతుందంటే ఫిట్నెస్ విషయంలో భయం ఉంది. నా ప్రియదేవునాగమా, ఏదైనప్పటికీ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అంటే, డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. మీరు నా కుమారులుగా నా కుమార్తెలుగా మీరు బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రపంచంలో దేనికి మీరు వర్రీ అనక్కర్లేదు. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ మీ, క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. నీ ఎడల చింతను బాధ్యత కలిగినటువంటి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తే చింతపడనక్కర్లేదు. చింతపడటం ద్వారా నీ జీవితంలో బీపీ పెరుగుతుంది తప్పించి ఎక్స్ట్రా ఏమీ నీకు ఒరిగేటువంటిది ఏమి ఉండదు. చింత పెరిగిపోవటం వల్ల జబ్బులు పెరుగుతాయి కానీ సమస్యకు పరిష్కారం రాదు. అందుని బట్టి ప్రభు అంటాడు, నువ్వు చింతించడం ద్వారా ఒక మోర ఎత్తు చేసుకోలేవు. ఏమంటే చింతించడం ద్వారా హైట్ ఏమైనా పెరిగిపోతారా? ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి. నువ్వు చింతించడం ద్వారా ఏ పరిస్థితులు మారవు. నువ్వు చింతించడం ద్వారా మార్కులు ఏమైనా ఎక్కువ వచ్చేస్తాయా? చదివితే మార్కులు వస్తాయి. నువ్వు చింతించడం ద్వారా ఏ పరిస్థితులు మారవు, కానీ చింతించకుండా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. ఏ విషయానికి చింతపడి, డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. ఈ దేనికి మీరు చింతపడద్దు, కానీ ప్రతి విషయం నందు ప్రార్థన విజ్ఞాపముల చేత మీ యొక్క సమస్యను ప్రభుకి తెలియచేయండి. లెట్ గాడ్ నో యువర్ ప్రాబ్లం, లెట్ గాడ్ నో యువర్ సిచ్యువేషన్ సో దాట్ హీ కెన్ గివ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యు ఆర్ ఫేసింగ్. నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిష్కారం ఇస్తారు. చింతించడం అండ్ స్టాప్ యాంగ్జైటీ. మీ జీవితంలో యాంగ్జైటీని విడిచిపెట్టండి. స్టాప్ వరీయింగ్, కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇరున్న ఈ యొక్క ఈగల్కి, ఈ యొక్క పక్షిరాజుకు నుండి శాస్త్రం అనుభవం ఏంటంటే, దాని యొక్క యవ్వనాన్ని రెన్యూల్ చేసుకుంటుంది, దాని యవ్వనాన్ని నూతనపరుచుకుంటుంది. ఈ ప్రపంచంలో ఏ జంతువుకి, ఏ పక్షికి అంత గొప్ప కృప లేదు. కానీ దేవుడు ఎందుకో మరి మనకు దృష్టాంతరంగా ఉంచడం కొరకు, మనకు మాదిరికరంగా ఉంచడం కొరకు దేవాదేవుడు ఈ యొక్క పక్షిరాజు నుంచి, పక్షిరాజు యవనం ఏ విధంగా కొత్తగా కూర్చున్నదో మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తానని ఆ పక్షిని ఒక ఎగ్జాంపుల్గా మనకు ఉంచాడు. పక్షిరాజు కూడా యవనం వస్తున్నప్పుడు, యవనం అయిపోయినప్పుడు, వృద్ధాప్యలోకి వెళ్ళిపోతున్నప్పుడు అది ఒక ఏకాంతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోద్దట, కొండల ప్రాంతాలకు వెళ్ళిపోయి అది కొన్ని రోజులు ఏం చేస్తుందంటే దాని ముక్కును, దాని చెవులను, దాని యొక్క వెంట్రుకలను ఏం చేస్తుందంటే ఇలా ఒక రాయికి కానీ ఒక చెట్టుకు కానీ ఏం చేస్తుందంటే ఇలా రబ్ చేస్తుందట. ఏం చేస్తుంది? దాని ముక్కుని ఏం చేస్తుందంటే ఇలా రబ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రాపిడికి గురి చేస్తుంది. మరి అదేంటో తెలియదు. సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, అలా రాపిడి చేయటం ద్వారా, అది అలా రబ్ చేయటం ద్వారా నూతనమైన బీక్ వస్తుందంట. అంటే బీక్ అంటే ముక్కు వచ్చేస్తుంది. పాత ముక్కు పోయి ఏమొస్తుంది? నూతనంగా ఒక ఫ్రెష్ ముక్కు వస్తుంది. చూడండి, పాత ముక్కు ఎలా ఉందో, నడ్డి ముక్కు. ఇక్కడ ఎలా ఉంది చెప్పండి? వాస్తవానికి అది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిందా? కానీ మళ్ళా రెన్యూల్ అయిన తర్వాత, రూపాంతరపరచబడిన తర్వాత ఎలా ఉందో చూడండి. చెప్పండి. వాస్తవానికి ఒకప్పుడు ఇలాగే ఉన్నది, కానీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దానికి ఏమిచ్చాడు? నూతన, చెప్పండి, నూతన శరీర భాగాలను ఇచ్చాడు. అదే అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక సొమ్మసెలక పరిగెత్తుదురు. కాబట్టి నీ జీవితంలో నూతనత్వాన్ని పొందాలంటే, నూతన ఆలోచనను కలిగి ఉండాలంటే, నూతన ఉజ్జీవాన్ని నువ్వు పొందాలంటే, నూతన కార్యాలు ప్రభు నుంచి పొందుకోవాలంటే, నూతన అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలంటే, నూతన ఉజ్జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీవు కూడా ఆ పక్షిరాజు ఏం చేసింది? కొన్ని నెలల పాటు ఆ యొక్క యాక్టివిటీ జరిగింది. అది ఒక్క రోజులో జరిగిన కార్యం కాదు. మరి అన్ని ఈగల్స్లో జరుగుతుందంటే కాదు. ఏ ఈగల్ అయితే తను నూతనత్వాన్ని పొందుకోవాలనుకుంటుందో, ఏ ఈగల్ అయితే తన యొక్క నూతన స్వభావాన్ని పొందుకోవాలి, నూతన అవయవాల్ని పొందుకోవాలని ఆశపడుతుందో, అది ఏం చేయాలి? ఏకాంతంగా కొండల ప్రాంతాలకు వెళ్ళాలి. ఆ కొండల్లో ఉన్న రాళ్లకు దాని యొక్క ముక్కును, దాని యొక్క శరీరాన్ని రాపిడి చేయాలి. అంత ఈజీ కాదు అది. రాపిడి చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుందా? ఉండదా? నీవు కూడా ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు కూడా నూతన స్వభావాన్ని, నూతన యవ్వనాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారనట, వారు ముసల కాలమందు కూడా ఏమవుతారట? ఫలిస్తారట. చాలామందికి డిసప్పాయింట్మెంట్. ఒక 50 రాగానే జీవితం అయిపోయింది అనుకుంటారు. అవ్వలా, నువ్వు 90 సంవత్సరాలు బతకగలవు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఆయుష్ని ఇవ్వండి, అయ్యా నూతన బలాన్ని ఇవ్వండి, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని ప్రభు సందులో నువ్వు ఆయుష్ని కోరావనుకోండి, దేవుడు నీకు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, వీలైతే 100 సంవత్సరాల ఆయుష్ని కూడా ప్రభు ఇస్తాడు.
ఆమెను చెప్పరే వద్దా? ఏం పాస్టర్ గారు ఈ వయసులోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే త్వరగా సర్దుకుని వెళ్ళిపోతామండి పరలోక రాజ్యానికి అంటారా, లేకపోతే బతుకుతారా? ఎంతమందికి బతకాలని ఆశ ఉంది? మామాట పడద్దు దేవుని సందులో బతకాలి మనం. నేను చెప్తున్నాను, క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉండాలి చెప్పి నిరాశావాదిగా ఉండటానికి వీల్లేదు. మనం వైరాగ్యంతో ఉండకూడదు. ఏంటది? చాలామందికి వైరాగ్యం. ఏంటో పాస్టర్ గారు, ఏం బతుకోనండి, ఏం జీవితం అనండి, దేవుడు త్వరగా తీసేసుకుంటే బాగుంటుందండి. నో, యూ షుడ్ లివ్ ఫర్ గాడ్, యూ షుడ్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు అవర్ గాడ్. దేవునికి మహిమ తీసుకురావాలి. నువ్వు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, అనేక మందిని జీవింపచేయాలి. చచ్చిపోతాను అనకూడదు. ఆ మనసు రావడానికి వీల్లేదు. ఆలోచన నీలోకి వస్తుందంటే దుష్టుని యొక్క మనసు. చచ్చిపో అనేటువంటి వాడు ఎవరు? చూడండి, యోబు భార్యలో సాతానుడు బాగా నింపబడి యోబు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నువ్వు ఇంక యథార్థతను ఏం చేయవు, విడిచిపెట్టవా, చావు చావు అంటుంది. అంటే ఆ మనసు ఎవరిది? ఇన్నర్ వాయిస్ ఎవరిది? సాతాను గడిది. నీ జీవితంలో కూడా సాతానుడు వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుంటుంది. ఈ సమస్యని ఎక్కడ నువ్వు ఫేస్ చేస్తావు? కుటుంబ సమస్యలు, భర్త ఏదన్నా అన్నాడంటే, భర్త ఏదన్నా మాట అన్నాడంటే చాలామంది ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతే బాగుంటుంది తలంపు ఎవరిస్తున్నారు తెలుసా? సాతానుడు ఇస్తున్నాడు. దుష్టుని జయించు, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును. కాబట్టి ప్రభులో ఉన్నటువంటి వారు, ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి వారు, ప్రభు కృపలో వర్ధిల్లేటువంటి వారు నూతన బలం పొందుతారు. వాళ్ళు ఏంటది? నూతన బలం, నూతన ఉజ్జీవం, నూతన శక్తి వారు పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందురానుంది కదా. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడలవాడు నూతన. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఆల్ థింగ్స్ హావ్ బీన్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. ప్రతిదీ నూతన పరిచేటువంటి దేవుడు. క్రీస్తులో ఉన్నటువంటి వారు నూతనత్వాన్ని కలిగి జీవిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం కూడా దేవుని సమ్ముఖానికి వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ప్రతి పాపాన్ని, చిక్కులు పెట్టే పాపాన్ని, దేవునికి ఆయాసకరమైన మార్గాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాత ముక్కు వదిలేయాలి. ఏమండి? పాత స్వభావాన్ని ఏం చేయాలి? వదిలేయాలి, విసర్జించాలి. ఇంకో మాట చెప్పాలంటే, పాత కళ్ళు ఏం చేయాలా? పాత కళ్ళు విడిచిపెట్టేయాలి. దేవుని సముఖానికి వస్తున్నప్పుడు మన నూతనత్వాన్ని పొందుకోవడానికి ఇష్టపడాలి. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నాడు. మనం విడిచిపెట్టినప్పుడే దీవెన. విడిచిపెట్టాల్సిన ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఎవరో నీ చేతికి ఏమంటే కాలుతున్న బొగ్గు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేశారు. అలాగా ఏం చేయాలి? అబ్బా భలే ఉంది, మంచి మండుతుంది, వెలుగుతుంది, మంచి లైటింగ్ వస్తుంది అని చెప్పి చేతిలోనే ఉంచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కాలిపోద్ది చెయ్యి అంతా కూడా. ఆ చెయ్యి కాలిపోవడం మాత్రమే, నీ శరీరం అంతా కాలిపోద్ది, నీ జీవితం అంతమైపోద్ది. కాబట్టి మన జీవితంలో ఎవరో తాచుపాము తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేశారు. ఏం చేయాలా? విడిచిపెట్టేయాలి దాన్ని, లేకపోతే అది ప్రమాదం. కొన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువులతో మనం చెలగాటం ఆడడానికి వీల్లేదు. నెల్లూరులో అనుకుంటా ఏదో పండగ చేస్తున్నారంట. పండగ చేస్తుంటే టపాసులు పేల్చారట. పాపం ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నాడు. ఈరోజు పండగలంటే భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలు. పండుగలో ఎవరైనా దేవుని స్తుతిస్తున్నారా? దేవుని కనపరుస్తున్నారా? పండుగల్లో దేవుని పాటలు ఏమైనా ఉంటాయంటే భయంకర అశ్లీలమైన పాటలే. పండగ అంటే ఈరోజు నా ప్రపంచానికి ఏంటో తెలుసండి? పండగ అంటే జోదం, పండగ అంటే బాగా తినటం, పండగ అంటే బాగా నృత్యాలు చేయటం, అర్ధనగ్న శరీరాలతో నృత్యాలు చేయటం, తాగటం, చిందులేయటం, ఇదే పండగ. మీరు గమనించండి, ఏ పండుగను చూడండి, పండగని పేరు చెప్పడం అక్కడ జరిగేది భయంకరమైన పాపమే. అది నిజమైన పండుగలా? జోదం. మొన్న సంక్రాంతికి ఏమండి ఎంత జోదం జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్లో. సిగ్గుపడాలి. ఏంటి కోడి పందాలు ఉన్నట్టు 150 కోట్లట. ఏంటి 150 కోట్ల? ఎంత చెప్పండి, ఎంత జోదం జరుగుతోంది. ఎన్ని కుటుంబాలు ఆ జోదంలో పాడైపోయినాయో మీరు ఆలోచన చేయండి. సంవత్సరం అంతా కష్టపడతాడు పాపం. సంవత్సరం అంతా కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో సంవత్సరం అంతా కష్టపడి కొంత సేవింగ్ చేస్తే జోదం పేరున కోడి పందాలు, చిత్తులాటలు, నెంబర్ గుళ్ళ ఆటల్లో మొత్తం పెట్టేస్తాడు, శూన్యం అయిపోతాడు. పండగ చేశానంటాడు.
ఎంత భయంకరమైన మోసం జరుగుతూ ఉంది.